వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పేద ప్రజలకు 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్న నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బందికి ప్రజలు సహకరించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఖేలో ఇండియా ఉమెన్స్ ఉషు లీగ్ సండాలో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా విద్యార్థులు. వాల్టా చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ 100% ఓటు హక్కు వినియోగించుకోవాలన్న డాక్టర్ బొమ్మరవైన కేశవులు ముదిరాజ్. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని ఘనంగా సన్మానించిన సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యుడు గౌశేఖర్ కరుణాకర్. తపస్ బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డిని గెలిపించాలన్న బీజేపీ ఎమ్మెల్సీ ఏబిఎన్ రెడ్డి. హైదరాబాద్లోని మలక్పేట యశోద ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్న సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ ఆర్ నివాలిక. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పూల రవీందర్ను గెలిపించాలన్న కట్టెల శివకుమార్. ఈ నెల 27న సురేంద్రపురి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న నాంపల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలు. మండుతున్న ఎండలు, ఎండిపోతున్న వరి, ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. జనని స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్, చైర్మన్ మైదం భాస్కర్ ఆధ్వర్యంలో విఆర్ కళాశాల విద్యార్థులకు టాలెంట్ టెస్ట్. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోనే చిన్నగూడూరు రోడ్లో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ఆవరణలో ఘనంగా కాశీ విశ్వేశ్వర స్వామి సహిత భవానీమాత కళ్యాణోత్సవ వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ విభాగం, ఇతర విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ విభాగం, ఇతర విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, అంతేకాక సమర్థవంతులైన డాక్టర్లు ఉన్నారని, 24 గంటలు కాకుండా 48 గంటలు నిరంతరం పనిచేసేందుకు ఇక్కడ డాక్టర్లు సంసిద్ధులుగా ఉన్నారని అన్నారు. అంతేకాక ఎల్లవేళలా డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని, సిజేరియన్స్ ఆపరేషన్లు చేస్తున్నారని, రేడియాలజిస్టును కూడా డిప్యుటేషన్పై తీసుకోవడం జరిగిందని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో ఉన్నంత మంది సిబ్బంది ఇక్కడ నియమించడం జరిగిందని తెలిపారు. అపారమైన సేవలందిస్తున్న డాక్టర్లకు, సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు కొన్ని కేసుల విషయంలో డాక్టర్ల పట్ల దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు జరిగాయని, అవి దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీతో పాటు ఆసుపత్రిని సందర్శించినట్లు తెలిపారు. ఎవరు చట్టాన్ని వారి చేతిలోకి తీసుకోవద్దని, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జరుగుతున్న సంఘటనల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, విషయాన్ని అతి సూక్ష్మంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. గడిచిన 6 నెలల నుండి ఆసుపత్రిలో చాలా మార్పులు వచ్చాయని, అందువలన ప్రజలు సంఘ వ్యతిరేక శక్తుల ప్రోత్సాహంతో ఎలాంటి దురుసు ప్రవర్తనకు పాల్పడకుండా డాక్టర్లకు, సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ మాతృనాయక్, జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రి సూపరింటెండెంట్ అరుణశ్రీ, డాక్టర్లు తదితరులు ఉన్నారు.
సార్ నమస్కారం. ఈరోజు ఎస్పీ సార్, డిఎంహెచ్ఓ గారు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ, జీజీహెచ్ నల్గొండ హెచ్ఓడీస్ వీళ్ళందరితో కలిసి ఈరోజు ఎంసీహెచ్ వార్డ్, ఓపీ వార్డ్స్, ఎంసీహెచ్ ఓపీ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మనం ఆల్మోస్ట్ మన హెచ్సిహెచ్ పరంగా ఒక 650 డెలివరీస్ ఆల్మోస్ట్ ఒక నెలకి ఇక్కడ నల్గొండలో చేస్తూ ఉన్నాము. జనరల్గా మన జీజీహెచ్లో వచ్చి రెఫరల్ కేసెస్ ఉంటాయండి. రెఫరల్ అంటే ఒక ఏరియా హాస్పిటల్, ఒక పిహెచ్సిలో ఒకవేళ దాని సమాధానం కానివి కేసెస్ మన జీజీహెచ్లోకి వస్తాయి. అది కూడా డాక్టర్ టీం అంతా ఎస్ఆర్స్ కావచ్చు, ఎండి ఆఫ్ఘైన్స్ కావచ్చు, ఒక సిఎస్ఏ కావచ్చు, వీళ్ళు అందుబాటులో ఉండి వారి రోస్టర్ని పాటిస్తూ మేమంతా పై స్థాయి నుంచి డీసీహెచ్ఎస్ గారి ద్వారా, డిఎంహెచ్ఓ గారి ద్వారా అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీ, నేను పర్సనల్గా కూడా ఆకస్మిక తనిఖీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దాంట్లో ఎక్కడ కూడా మాకు మా దృష్టిలో వచ్చిన లోపాలని కూడా మేము వెంటనే దాన్ని సరి కూడా చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ జాయింట్ విజిట్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే, కొన్ని కేసులో గతంలో జరిగిన కేసెస్లో ఆ పేషెంట్తో వచ్చిన అటెండర్ కావచ్చు, లేదా బయటే ఉన్న కొంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, వాళ్ళు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ని ఇంకా పెద్దగా చేస్తూ దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా. నమస్కారం. ఇవాళ నల్గొండ జీజీహెచ్కి విజిట్ చేయడం జరిగింది, నేను ఇంకా కలెక్టర్ మేడం కలిసి. ఇవాళ విజిట్లో భాగంగా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ సంబంధించి మనం మొత్తం రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు మా పోలీస్ తరపు నుంచి కూడా చాలా ఇక్కడ డిప్లాయ్మెంట్ చేస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ ఒక అవుట్ పోస్ట్ రన్ అవుతున్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. చాలా వరకు పేషెంట్స్తో వచ్చిన అటెండర్స్ కంటే ఎక్కువ బయట కొంతమంది ఎక్స్టార్షన్ లేకపోతే డాక్టర్స్ని హరాస్ చేయడానికి ఒక బ్యాచ్ లాగా తయారైందని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా కావాలని దాన్ని పెద్దగా చేసి డాక్టర్స్ని హరాస్ చేయడం, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకొని సెటిల్మెంట్ చేయడం, ఇట్లాంటివన్నీ సపరేట్గా ఒక అలా తయారవుతుందని చెప్తున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి దేవరకొండలో 2-3 ఐడెంటిఫై చేసినాము. వాళ్ళ మీద మనం లాస్ట్ టైం ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అదేవిధంగా నల్గొండలో కూడా ఉంది అని చెప్తున్నారు. కాబట్టి మేము మా పోలీస్ తరపు నుంచి కూడా వాళ్ళ మీద నిఘా అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతున్నది. ఎటువంటి ఇన్సిడెంట్ అయినా కూడా పేషెంట్స్ వాళ్ళ అటెండర్స్ తరపు నుంచి. ఖేలో ఇండియా ఉమెన్స్ ఉషు లీగ్ ఈ నెల 19న ఇంద్ర ప్రియదర్శిని ఇండోర్ స్టేడియం సబ్ జూనియర్ మరియు జూనియర్ మరియు సీనియర్ పోటీలు ఆదిలాబాద్లో నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో యాదాద్రి భువనగిరి జిల్లా నుండి పాల్గొన్న విద్యార్థులు బహుమతులను గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా కోచ్ను మరియు విజేతలను జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనుంజయులు అభినందించి సత్కరించారు. ఖేలో ఇండియా ఉమెన్స్ ఉషు లీగ్ ఈ నెల 19న ఇంద్ర ప్రియదర్శిని ఇండోర్ స్టేడియం సబ్ జూనియర్ మరియు జూనియర్ మరియు సీనియర్ పోటీలు ఆదిలాబాద్లో నిర్వహించడం జరిగింది. ఖేలో ఇండియా ఉమెన్స్ ఉషు లీగ్లో యాదాద్రి భువనగిరి జిల్లా నందు సబ్ జూనియర్ మరియు జూనియర్ మరియు సీనియర్ పోటీలు విద్యార్థినులు పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా సబ్ జూనియర్లో ప్రథమ బహుమతి ఏ సోనాక్షి విఘ్న గోల్డ్, తృతీయ బహుమతి కృతిక్గా బ్రాంజ్, జూనియర్ విభాగం నందు ద్వితీయ బహుమతి వర్షిణి సిల్వర్, తృతీయ బహుమతి టి ఉమా బ్రాంజ్, ఏ రుత్విక బ్రాంజ్, సీనియర్ విభాగం నందు ప్రథమ బహుమతి యమున గోల్డ్ బహుమతులు గెలుచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనుంజయులు వారి కార్యాలయంలో గెలిచిన క్రీడాకారులను కోచ్ సందీప్ను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఖేలో ఇండియా ఉమెన్స్ ఉషు లీగ్ ఈ నెల 19 నాడు ఇంద్ర ప్రియదర్శిని ఇండోర్ స్టేడియం ఆదిలాబాద్లో నిర్వహించడం జరిగిందని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో ఇంకా ఉన్నత శిఖరాలకు అందుకొని గెలుపొందాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఉషు కోచ్ సందీప్ని శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. వాల్టా చట్టాన్ని అతిక్రమించినందుకు బోరుబావిని అధికారికంగా సీజ్ చేసిన ఘటన నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామంలో వెలుగులోకి వచ్చింది.
వాల్టా చట్టాన్ని అతిక్రమించినందుకు బోరుబావిని అధికారికంగా సీజ్ చేసిన ఘటన నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపగడ్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే చిట్టెంపగడ్ రెవెన్యూ గ్రామ శివారులోని సర్వే నెంబరు 6768 ఈనాం భూములను మరిగూడ మండలానికి చెందిన వ్యక్తి కొంత భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇంతకు మునుపు ఉన్నటువంటి బోరుబావికి 20 మీటర్ల సమీపంలో నూతనంగా బోరు వేయడం జరిగిందని గ్రామానికి చెందిన రైతు ఆందోళన చెందుతూ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. అర్జీదారుని ఫిర్యాదు మేరకు నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలన చేశారు. వాల్టా చట్టాన్ని అతిక్రమించి బోరు వేసినట్లు గుర్తించి సంబంధిత వ్యక్తికి సూచన చేసినప్పటికీ మార్పు రాలేదని, అందువల్లనే మంగళవారం రెవెన్యూ కార్యాలయ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బందితో యుక్తంగా వెళ్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి నూతనంగా వేసిన బోరును సీల్ వేసి సీజ్ చేసినట్లుగా సత్యన్యూస్ ద్వారా తెలిపారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా బోరు వేయాలనుకునేవారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ చేసుకుంటే జియాలజీ డిపార్ట్మెంట్ వారు పరిశీలన చేసి అనుమతులు జారీ చేసిన తర్వాత నూతనంగా బోర్లు వేయాలని రైతులకు సూచించారు. ఘటన స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు కల్పించాలని స్థానిక తహసీల్దార్ ఆదేశాల మేరకు నాంపల్లి ఎస్ఐ ఎం శోభన్ బాబు పోలీస్ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపడం జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ బాద రమేష్, శివ, యాదయ్య, పోలీస్ సిబ్బంది ఆడెపు శివ, బొమ్మకంటి సైదులు, రైతులు, భూష్పాక నరసింహ తదితరులు పాల్గొన్నారు. దొంగను ఏం చేస్తావు? పట్టుకుంటావా? కావాలి పడుకుంటావా? పట్టుకురావా? ఎందుకు అనుకుంటావు? వాళ్ళని వాళ్ళు ఏమంటారు ఇరికేనా మీకు సాటుంగ్ అనేది మీకు అర్థమవుతలేదు. వాళ్ళు మనోళ్ళు వాళ్ళు నిన్నటిదాకా మా లెక్కనే కదా, వాళ్ళకి మేము వాళ్ళు పట్టుకుంటే తప్ప అంటూ అబ్బో అదే అన్నాడు. మరి నీళ్ళు పట్టుకురా పోరా ఇంకా అంటే ఇది ఎట్లా కిందికి రావాలి? ఇంకా జర కింద ఓకే అది కనీసం ఫస్ట్ ఆడ పిల్లలు లెక్క పెడతాను. మళ్ళీ ఎందుకయ్యా గవర్నమెంట్ మీకు ఇచ్చేది? నిండిదానుగా చెప్పండి. ఆల్చో ఆల్చోడొచ్చు ఇక్కడ రండి సార్, ఇక్కడ రండి. రాత్రికి ఉన్నాయి మరి ఫోన్ పని ఎట్లా ఉంది మీకు? నేను తండ్రి పోయొచ్చా సార్? అది రండి సార్. ఏది ఇదేనా? ఇదే. ఇంకో బోర్ బాయిలు ఉంటాయి సార్ ఇక్కడ. ఇదా దగ్గరనే అక్కడ దగ్గర మా దగ్గర డబ్బు ఉంది, మేము ఎంతైనా ఏమైనా చేస్తాం. ఉండాలిగా ఏమొద్దు, మీరే ఉండాలి. రండి ఇవ్వడండి. వాళ్ళు చూడరు ఆగ్యాలు తప్పని మీరు మాకు రక్షణ కల్పించినారు. రెండు కోళ్ళు కొంచెం దగ్గర
ముచ్చిస్తారా నాయన అనుకోవట్లేదా ఫస్ట్ ఆగు ఫస్ట్ స్టార్ట్ నువ్వు ముట్టించినా కోతుండదు మళ్ళీ ఒక కమ్మ ఉందా మంట పెట్టు పెద్ద మంట పెట్టి కమ్మలో ప్రస్తుతం మనము నాంపల్లి మండల కింద ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ మండల గిరిదావరి గారు దయాకరెడ్డి గారు ఉన్నారు. సార్ వారి మాటలు తెలుసుకుందాము. ఇటీవలే వాల్టా చట్టాన్ని అతిక్రమించి నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామంలో బోరు వేయడం జరిగింది. ఆ చట్టాన్ని అతిక్రమించినందుకు గాను ఆ బోరు బావిని సీజ్ చేయడం జరిగింది. సార్ వారి మాటలు తెలుసుకుందాం ఏం జరిగిందో. సార్ నమస్కారం సార్. నమస్తేనండి. సార్ చిట్టంపాడు జరిగిన విషయం ఏంటి సార్? సార్ ఓకేనండి. గత నెల క్రితం చిట్టంపాడు గ్రామంలోని సర్వే నెంబర్ 67, 68లో వల్లపు యాదయ్య తండ్రి సత్తయ్య అనే వారు భూమి కొనుగోలు చేసి బోరు వేయడం జరిగినదని, అట్టి బోరు భూషపాక నరసింహ తండ్రి మల్లయ్య గారి పాత బోరుకు సుమారు 20 గజాల దూరంగా మాత్రమే ఉన్నదని భూషపాక నరసింహ తండ్రి ముత్యాలు గారు మల్లయ్య గారు అర్జీ సమర్పించడం జరిగింది. అట్టి అర్జీని విచారణ చేయుట కొరకు గౌరవ తహసీల్దార్ నాంపల్లి గారితో ఉత్తముగా సర్వే నెంబర్ల మోకాపైకి వెళ్ళి చుట్టుపక్కల రైతులను మరియు అర్జీదారుని విచారణ చేయగా గత నెల రోజుల క్రితము ఇదివరకు గతంలో ఉన్నటువంటి బోరుకు 20 మీటర్ల దూరంలో బోరు వేసినారని తెలిసినది. అట్టి బోరును చూసి అతను రైతుకు కూడా చెప్పడం జరిగింది, ఇది వాల్టా చట్టానికి వ్యతిరేకంగా ఉన్నది, ఇటు బోరును సీజ్ చేయవలసి వస్తుందని హెచ్చరించడం జరిగినది. అటు తర్వాత ఈరోజు ఉదయం అతను ఏమాత్రము లక్ష్య పెట్టకుండా అదేవిధంగా బోరు నడిపిస్తుండగా ఈరోజు ఉదయం వెళ్ళి అందులో ఉన్నటువంటి నూతనంగా వేసిన బోరును అర్జీదారుని సమక్షంలో సీజ్ చేయడం జరిగినది. ఇటు సీజ్ చేసిన బోరును చట్ట వ్యతిరేకంగా తొలగించినచో వారిపై కూడా చర్యలు గైకొనబడును. మండలంలోని ఎవరైనా రైతులు వాల్టా చట్టానికి వ్యతిరేకంగా బోర్లు వేసినచో సీజ్ చేయబడును. కావున దయచేసి బోరు వేసే రైతులు మొదలుగా పర్మిషన్ తీసుకొని చట్ట పరిధిలో వేసుకున్నట్లయితే వారికి కూడా ఆర్థిక నష్టం జరగకుండా ఉంటుందని తెలియజేయడం జరిగినది. ఇది మండల ప్రజలకు మా యొక్క విన్నపం. అయినా సరే పర్మిషన్ లేకుండా వేయవచ్చునా? ఒకవేళ పర్మిషన్ తీసుకున్నట్టయితే ఇలాంటి ఇబ్బందులు జరగవు కదా, దానిపైన మీరు ఏం చెప్తారు? బోరు వేసుకునే రైతులు ముందు జాగ్రత్తగా మాకు దరఖాస్తు పెట్టినట్టయితే అట్టి దరఖాస్తును మేము పై అధికారులకు తెలియజేసి వాల్టా చట్టం నిబంధనల ప్రకారము వారికి అనుమతి ఇవ్వబడును. రైతు కూడా అతని పొలంలో నీళ్లు పడతాయా లేదా అని మొదలుగా పరీక్షించుకున్న తర్వాతనే బోరు వేసినట్లయితే ఆర్థిక నష్టం జరగదు. థ్యాంక్ యూ సార్. మీరు కోరుకున్న విధంగానే మండల ప్రజలంతా వాల్టా చట్టానికి వ్యతిరేకంగా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని, అదేవిధంగా ముందుగానే తమరికి అర్జీ పెట్టినట్టయితే జియాలజిస్ట్ను పంపించి బోరు వేసే ప్రదేశాన్ని, గతంలో ఉన్న బోరుకు ఉన్న ఆ డిస్టెన్స్ను కూడా చూసి చెప్తామని మీరు చెప్పడం జరుగుతుంది. మేము కూడా సత్యన్యూస్ ద్వారా ఇదే విషయాన్ని రైతులకు వినవిస్తూ తెలియజేస్తున్నాం. O2 స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ పాల్గొని మాట్లాడారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మంలోనే నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ పాల్గొని మాట్లాడుతూ, చదువుకున్న వారు మేధావులు మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉన్నందున మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. గతంలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో కొంతమంది ఓట్లు చెల్లుబాటు కాలేదని చెప్పారు. అవగాహన లేకపోవడం, ఓట్లు వేయడం తెలియక పొరపాట్లు చేయడం వల్ల వారు వేసిన ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయని తెలిపారు.
ఈసారి అలా కాకుండా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, నాయకులు తగిన చర్యలు తీసుకొని ఓటు వృధా కాకుండా చూసుకోవాలని సూచించారు. ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే అవకాశం ఉన్నందున తమ ఇష్టం ఉన్న వారికి ఓటు వేసేలా అంకెలు వేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వేసిన నెంబర్ వేయకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ముగుస్తుందని తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినందున నిర్భయంగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎస్కే, ఫిరోజ్, కౌసర్, ఫాతిమా, షాజియా, ప్రశాంతి, సౌజన్య, వీరయ్య, గోపి, హాజీ, రాధా, సతీష్, సబియా, దీప్తి, ధనలక్ష్మి, సంధ్య, సాయి, హర్షిత్, స్టీఫెనా, దివ్యప్రభ, రేణుక, సంతోషి, కల్పన, ఉష తదితరులు పాల్గొన్నారు. వచ్చేసరికి ఎలా ఉంటాయంటే క్రమ పద్ధతి ప్రకారం అంటే మొదటి ప్రాధాన్యత, మనకు నచ్చిన వ్యక్తులను వేసుకుంటాం. దీంట్లో నోటా గుర్తు అనేది ఉంది. అదే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నోటా గుర్తు. అట్లాంటి ఆ సమయంలో మనమే తప్పు చేస్తున్నాం. విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు, మనం ఉపాధ్యాయుల గురించి రేపు పౌరులను తీర్చిదిద్దే భవిష్యత్తు, మనం వాళ్ళందరి భవిష్యత్తు మనం తీర్చిదిద్దు ఉపాధ్యాయులు తీర్చిదిద్దాం. అలాంటి ఉపాధ్యాయుడు తప్పు చేస్తే సరైనది కాదు కాబట్టి దానిలో భాగంగా మనం ఓటర్ వినియోగించుకున్నప్పుడు జాగ్రత్తగా అంటే ఇప్పుడు పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఒక స్కెచ్ పెన్ ఇస్తారు, బ్యాలెట్ పత్రాలు ఇస్తారు. జమ్మూ బ్యాలెట్ ఈసారి ఎన్నికల్లో ఎక్కువ మంది జమ్మూ బ్యాలెట్స్ ఆల్రెడీ అన్ని పోలింగ్ కేంద్రాలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ అప్పుడు తెలంగాణ సీట్ ఎలక్ట్రల్ ఆఫీస్ సుదర్శన్ రెడ్డి సార్, అదేవిధంగా నల్గొండ వరంగల్ ఆర్ఓ కలెక్టర్ ఇలా డిపార్ట్మెంట్, అదేవిధంగా అక్కడ కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న ఆర్ఓస్ అందరూ కూడా వారి ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది, వారి పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే ఇప్పుడు మహిళలకు ప్రత్యేక లైట్స్ కావచ్చు, దివ్యాంగులకు ప్రత్యేక లైట్లు కావచ్చు, అదేవిధంగా దాదాపు కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు మన బాధ్యత మన ఓటర్ అనేది వినియోగించుకోవాలి. మన ఓటర్ వినియోగించుకునేటప్పుడు ఎలా బ్యాలెట్ పత్రం హెచ్పెన్ ఇస్తారు కదా, ఆ హెచ్పెన్లో జాగ్రత్త ON1 కానీ నేమ్స్ కానీ అదేవిధంగా ఇలా 1, 2 ఇట్లా ప్రాధాన్యత ఓట్లలో మీకు నచ్చిన వర్గాల్లో ఎంతమంది బరిలో ఉంటే అంతమంది కూడా ఓట్లు అనేది మీరు నమోదు చేసి వినియోగించుకోవచ్చు. కాబట్టి ఓటర్ అనేది ప్రతి ఒక్కరు అనేది భారత రాజ్యాంగం కల్పించిన ఓటర్. భారతదేశం ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో భారత రాజ్యాంగం కల్పించిన ఓటర్. ఆ ఓటర్స్ అనేది మనందరం ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఓటర్ల శాతం 100%. అలాంటి ప్రలోభాలు ఉంది కాబట్టి బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా రేపు ఎన్నికలు జరగ భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా విస్తృత సమావేశంలో మంగళవారం వలిగొండలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరై మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా విస్తృత సమావేశం మంగళవారం వలిగొండలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని సిపిఎం పార్టీ చౌటుపల్ మున్సిపల్ కమిటీ కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యుడు కోశిక కరుణాకర్ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా అన్వారి, రామేశ్వరి, మున్సిపల్ నాయకులు బత్తుల దాసు, బాతరాజు, దశరథ, బొడ్డు అంజిరెడ్డి, ధర్మారెడ్డి, చీకూరి, ఈదయ్యగౌడ్, చిల్వేరు జంగయ్య తదితరులున్నారు.
మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తపస్ జిల్లా అధ్యక్షురాలు పర్వతం సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన ఉపాధ్యాయ ఉద్యోగ ఆత్మీయ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా తాపస్ జిల్లా అధ్యక్షురాలు పర్వతం సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన ఉపాధ్యాయ ఉద్యోగ ఆత్మీయ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జాతీయవాద ఉపాధ్యాయ సంఘం తపస్ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు దేశభక్తి, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు బోధన చేస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుందని అన్నారు. తపస్లో ఉండే ఉపాధ్యాయులు క్రమశిక్షణ కలిగిన వారని, వారు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి తరగతి గదిలో బోధన చేస్తారని, సెలవు పెట్టకుండా గైర్హాజరు కారని అన్నారు. తపస్ ఇచ్చిన మద్దతుతో తాను హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీగా విజయం సాధించారని అన్నారు. సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులందరూ పులి సర్వోత్తం రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి జిల్లా నుండి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ తాను గెలిస్తే ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పన, మెరుగైన సౌకర్యాలు, ఆధునిక ల్యాబ్ల ఏర్పాటుకు కేంద్రం నుండి నిధులు తీసుకుని వస్తానని అన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందికి బేసిక్ పే ఇవ్వడంతో పాటు వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బెల్లంకొండ రామ్మూర్తి, తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యామ రమేష్, మురళీధర్ రెడ్డి, చంద్రారెడ్డి, వెంకట్రెడ్డి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆర్థిక వనరులు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడో ధనిక రాష్ట్రానికి కావాల్సిన రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించి 7,10,000 కోట్లతోని మీరు అధికారం కోరుకున్నారు. దానికి బాధ్యులు అంటే మీరే. కారణం ఏంటంటే మీరు మీ అధికారం వరకు ఉచిత పథకాలన్నీ ప్రకటించి ఈ విధంగా వివాదించారు. అదే పంతాలో ప్రస్తుత గవర్నమెంట్ గత 2 సంవత్సరాలకి నాకు కూడా ఎప్పుడో ఒకసారి ఎమ్మెల్సీ కావాలి, టీచర్ల యొక్క సమస్యలు, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఇవన్నీ కూడా చట్టసభలో ప్రశ్నించాలనేటువంటి కోరిక ఉండే 2017లో ఇండిపెండెంట్ పోల్ చేశాను. ఐ లాస్ట్ విత్ మార్జిన్ 2nd ప్లేస్లో. తర్వాత మొన్న తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం చెల్లేదు. అయినప్పుడు కూడా తపస్ అనేటటువంటి సంఘం హిందుత్వ భావజాలు నుండి అయినటువంటి నికాస్ అయినటువంటి సంఘం ఏంటంటే తపస్. నాట్ దట్ వాళ్ళు నాకు మ్యాండేట్ ఇచ్చిందని కాదు, తెచ్చిపించిందని కాదు. 2 ఇయర్స్కి అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళ నిబంధన. పాఠాలు చెప్పండి బయటకు రాదు, సెలవు పెట్టేది బయటకు రాదు. బట్ వేరే పిఆర్టీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, రాష్ట్ర నాయకులే కాదు, మండల స్థాయి వాళ్ళు కూడా పాఠాలు చెప్పుకుంటూ బయట తిరుగుతున్నారు. అంటే ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దానికి భిన్నంగా వీళ్ళన్నింటినీ ఓవర్టేక్ చేసుకుంటూ బై వచ్చి ఆఫ్ దర్ హానెస్టీ, సిన్సియారిటీ తోని వాళ్ళన్నింటినీ తెరవని చేసుకుంటూ తపస్సు విమర్శ అయింది. ఈ పోయిన ఎలక్షన్ నేను గెలిచేంత వరకు తపస్సుకి ఏముంది శక్తి అన్నారు. నన్ను గెలిపించిన తర్వాత తపస్సు శక్తి అన్న సంగతి మిగతా
మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జాజు హోటల్లో మలక్పేట యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆర్ నివాలిక పాల్గొని మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జాజు హోటల్లో మలక్పేట యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆర్ నివాలిక పాల్గొని మాట్లాడుతూ భారతీయ మహిళల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ రెండవ అతి సాధారణ క్యాన్సర్ అని అన్నారు. రాష్ట్రంలో కూడా గర్భాశయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, ఈ వ్యాధి మహిళల ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీయడంతో పాటు వారి కుటుంబాలను కూడా చిన్నాభిన్నం చేస్తుందన్నారు. మలక్పేట యశోద ఆసుపత్రిలో అత్యంత అధునాతనమైన రేడియేషన్ థెరపీ పద్ధతులను ఉపయోగించి అనేక మంది గర్భాశయ క్యాన్సర్ రోగుల ప్రాణాలు కాపాడుతున్నట్లు తెలిపారు. 2018 నుండి 2022 సంవత్సరాల మధ్యకాలంలో పలు కారణాలతో సూర్యాపేటకు చెందిన 5 రోగులు తమ ఆసుపత్రికి వచ్చినట్లు తెలిపారు. వివిధ విధానాల్లో వారికి సమగ్రంగా పరీక్షలు చేయగా ఆ 5 రోగులకు గర్భాశయ స్క్వామస్ సెల్ కార్సినిమాగా నిర్ధారణ అయినట్లు చెప్పారు. వారిలో ప్రతి ఒక్కరికి 5 నుండి 6 వారాలు అధునాతన రేడియేషన్ థెరపీ, వారానికి ఒకసారి కీమోథెరపీ, 3 వారాలకే బ్రాంకీ థెరపీలతో కూడిన ప్రత్యేక చికిత్సను అందించడం జరిగిందన్నారు. పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండటం విశేషమని అన్నారు. వీరందరికీ యశోద హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి స్థాయిలో ఉచిత చికిత్సను అందించామన్నారు. చికిత్స చేయించుకున్న 5-6 సంవత్సరాల తర్వాత కూడా వీరి ఆరోగ్యం పూర్తి స్థాయిలో నిలకడగా ఉందన్నారు. ఎంఆర్, లీకాన్ వంటి అనేక అత్యాధునిక రేడియేషన్ యంత్రాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అనంతరం ఆ హాస్పిటల్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ చిదురా మాట్లాడుతూ తమ ఆసుపత్రి నందు అన్ని శాఖల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం లక్ష్మణ్, శ్రీకాంత్, సీనియర్ మేనేజర్ వాసు, కిరణ్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ శ్రవణ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాఘవ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని మలక్పేట యశోద ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్న సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆర్ నివాలిక. మీరు డాక్టర్ గారికి డాక్టర్ నివాలిక, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్ మలక్పేట్. వీళ్ళందరూ సర్వీక్స్ క్యాన్సర్ సర్వైవ్ అయిన పేషెంట్స్. గత 7 years నుంచి నేను సూర్యాపేట రెగ్యులర్గా చెక్ వస్తున్నాను. అండ్ నేను ఈ పేషెంట్స్ని యశోద మలక్పేట్లో ట్రీట్మెంట్ ఇచ్చాను. సో దీస్ 4 patients ఆర్ సర్వీక్స్ క్యాన్సర్ పేషెంట్స్. నా కింద యశోద మలక్పేట్లో రేడియేషన్ థెరపీ ఫ్రీగా తీసుకున్నారు. అండ్ 7 years అయినా వీళ్ళందరూ మంచిగా ఉన్నారు. సో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యంగా 4 major reasons. ఒకటి, ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ అయిపోయాక పేషెంట్స్ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు అని. సెకండ్, రేడియేషన్ థెరపీ ప్రమాదకరమైన ట్రీట్మెంట్ కాదు, రేడియేషన్ థెరపీ తీసుకున్నాక కూడా పేషెంట్స్ మంచిగా ఉంటారు అనేసి. థర్డ్, క్యాన్సర్ అంటే భయపడకూడదు, క్యాన్సర్ రాగానే ఇంకా మేము సర్వైవ్ కామేమో అనే ఒక అపోహాన్ని మైండ్లోకి తీసేయాలి అన్నారు. అండ్ ఫోర్త్, మహిళలు ఏ ఇబ్బంది ఉన్నా డాక్టర్కి చూపించుకోవాలి, టైంకి చూపించుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే తర్వాత లైఫ్ మంచిగా ఉంటుంది. సో సర్వీక్స్ క్యాన్సర్ ఇంకా వేరే క్యాన్సర్స్ ఏది ఉన్నా మహిళలు ముందుకు రావాలి, ఏ ఇబ్బంది ఉన్నా అనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ 4 పేషెంట్స్ ఒక ఉదాహరణగా ముందుకు వచ్చారు. ఐఎమ్ రియలీ అప్రిషియేట్. ఈ 4 వాళ్ళకప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇప్పుడు ముందుకు వచ్చి మాకు ఇలా వచ్చింది, మేము మంచిగా అయ్యాము అని చెప్పడానికి ముందుకు వచ్చారు. సో ఆ ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ కమింగ్ టు ట్రీట్మెంట్, సర్వీక్స్ క్యాన్సర్ ఆడవాళ్ళలో 2nd most కామన్ క్యాన్సర్, చాలా కామన్. మన తెలంగాణలో ప్రతి సంవత్సరం 50,000 సర్వీక్స్ క్యాన్సర్ కేసెస్ వస్తాయి.
దానికి మెయిన్ ట్రీట్మెంట్ ఇస్ రేడియేషన్ థెరపీ. 4-5 వారాలు రేడియేషన్ థెరపీ, 3 వారాలు బ్రాకీథెరపీ అండ్ దాంతోపాటు కీమోథెరపీ ఉంటుంది. ఇదంతా ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో కూడా అవైలబుల్ ఉంది. అలాగే రేడియేషన్ థెరపీకి చాలా అడ్వాన్స్ మెషిన్స్ వచ్చినాయి. యశోదాకి 4 బ్రాంచెస్ ఉన్నాయి. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ మెషిన్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ అడ్వాన్స్ మెషిన్ యశోదా హైటెక్ సిటీలో ఉంది. అది వరల్డ్లోనే బెస్ట్ అండ్ ఇండియాలో ఫస్ట్ టైం మన యశోదా హైటెక్ సిటీలోనే వచ్చింది. దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా చాలా తక్కువ వస్తాయి. సో ఎంఆర్ లినాక్ అనేది రెవల్యూషనరీ మెషిన్ మన హైటెక్ సిటీలో రావడం జరిగింది. అంటే జనరల్గా క్యాన్సర్ అంటే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అంటారు దాన్ని. మేము హైటెక్ సిటీలో అవైలబుల్ ఉన్నా మేము మలక్పేట్ ద్వారా కూడా మేము హైటెక్ సిటీలో ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఏ పేషెంట్స్ అన్నా అన్అఫోర్డబుల్ ఉంటే ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో తీసుకుంటే అడ్వాన్స్ తీసుకుంటే తగ్గుతుంది అనేది అపోహ. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా మంచిగానే తగ్గుతుంది. అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ వస్తుంది. సో మేము ఆరోగ్యశ్రీలో కూడా ఇస్తాము అండ్ మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ హైటెక్ సిటీలో కూడా ఇస్తాము. ఒక రేడియేషన్ అంటే రేడియేషన్ కాస్ట్లీ ట్రీట్మెంట్, క్యాన్సర్ కాస్ట్లీ ట్రీట్మెంట్ అనేది అపోహలు. డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటే మీరు అఫోర్డబిలిటీ లేకపోతే ఆరోగ్యశ్రీలో తీసుకోవచ్చు. ఓకే, అఫోర్డబిలిటీ ఉన్న బట్టి మీరు చూస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఒకటే, ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం. మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారని కాదు. క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం. ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంట్కి తగ్గుతుంది. మీ అఫోర్డబిలిటీ లేకపోతే ఆరోగ్యశ్రీలో ఉంటే అడ్వాన్స్ తీసుకోండి, బట్ ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం అది. ఈ క్యాన్సర్ ఉందనగానే నిరాశపడవద్దు, ట్రీట్మెంట్కి రాకుండా వదిలేదు, ఇది తగ్గదులే, పైసలు ఎక్కువ అవుతాయి అని అనుకోవద్దు. ఈ అఫోర్డబిలిటీని బట్టి ఆరోగ్యశ్రీ అయినా సరే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ చూపించుకోవాలి, తీసుకోవాలి, ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఉంటే మంచిగా ఉంటే బెటర్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఎంత బెటర్ ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. లేదు సైడ్ ఎఫెక్ట్స్ బయట అసలు భయపడి డబ్బులు ఏమైనా తీసుకోకుండా వెళ్ళొద్దు. ఆరోగ్యశ్రీలో తీసుకున్నా ఇలా 6 years 7 years అయినా పేషెంట్స్ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే ట్రీట్మెంట్ యూజ్ ఎక్కువ ఉంది. మీరు ఈ నెల 27న జరిగే వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలలో పూల రవీందర్ని మొదటి ప్రాధాన్యత ఓట్లు అత్యధిక మెజారిటీతో వేసి గెలిపించాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ అన్ని ఉపాధ్యాయ సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం, ఆల్జా కోడ్ బలపరిచిన వ్యక్తి పూల రవీందర్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన ప్రజలంతా ఏకమై అత్యధిక మెజారిటీతో మొదటి ప్రాధాన్యతతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్స్ అందరూ కూడా కాన్సీరామ్ అంబేద్కర్ పూలే ఐడియాలజీతోనే మన ఓటు మనమే వేసుకొని బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని, రాజ్యాధికారమే లక్ష్యంగా పూల రవీందర్ని గెలిపించి మండల సభకు పంపించి బహుజనుల ఐక్యత చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్, సంఘం గౌరవ సలహాదారులు కందుల విజయ్, రాష్ట్ర కార్యదర్శి సురేందర్ నాయక్, జిల్లా కో కన్వీనర్ వినోద్ చారి, స్టీరింగ్ కమిటీ సభ్యులు చిత్రం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి పరశురాం నాయని, బాలాజీ నాయక్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖున జరిగే పోలింగ్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శ్రీ గౌరవనీయులైన శ్రీ పూల రవీంద్రన్న గారిని శాసన మండలిలో పంపే విధంగా గెలిపించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల్ని పూల రవీంద్రన్న గారిని గెలిపించాలని మరి ఈరోజు మా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మరియు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం మేము సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది. మరి ఒక్కసారి తెలంగాణలో ఉన్న బహుజనులు అదేవిధంగా ఉమ్మడి 3 జిల్లాల్లో అయిన వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా ప్రజలు మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలైన 25,000 మంది మరి ఈరోజు ప్రభుత్వ, ప్రైవేటు, మరి ఇంటర్ కానీ, మరి డిగ్రీ కానీ, మరి ప్రైవేట్ కళాశాలలో కానీ, ప్రైవేట్ కాలేజీలో కానీ అధ్యాపకులుగా పనిచేస్తున్న వారి సిబ్బంది వారి అస్తిత్వంకై మరి వారి హక్కులను సాధించుకోవాలన్నా, రేపు మన బహుజన రాజ్యాధికారం రావాలన్నా మరి పూల రవీంద్రన్న గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి కాన్సీరామ్ గారు అన్నట్టు పొలిటికల్ పవరేజ్ మాస్టర్ కీ, మరి రాజ్యాధికారాన్ని సాధిస్తే మనం ఏదైనా సాధించుకోవచ్చు. మరి సందర్భంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు తెలియజేయనిది ఏమనగా మరి ఎన్నో మరి సుమారుగా ఒక 40 సంవత్సరాలుగా మరి వివిధ విభాగాల్లో పనిచేసి మరి పేద బిడ్డలైన టీచర్స్ కానీ, ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కానీ
అండదండలుగా ఉన్న గొప్ప వ్యక్తి అంటే మరి పూల రవీంద్రన్న గారు. మరి ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డల సమస్యలపైన గతంలో ఎమ్మెల్సీగా ఉండి కూడా ఎంతోమందికి మరి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టించడం కానీ, గుండె ఆపరేషన్లు చేయించడం కానీ, అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగులకి మరి సాయం చేయడం కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఆ కుటుంబంలో వ్యక్తి మరణించినా కానీ కంపెన్షన్ గ్రౌండ్లో వాళ్ళకు ఉద్యోగం వచ్చే విధంగా కానీ మరి నిరంతరం మరి ఉమ్మడి 3 జిల్లాల్లో ప్రజలకు అందరికీ అండగా ఉన్న వ్యక్తి మరి పూల రవీంద్రన్న గారు. కావున మరి ఖచ్చితంగా ఓటర్లారా మరి మీకు చెప్పాల్సిన అవసరం లే. ఈరోజు ఎంఎస్సి బీఈడి ఎంఫిల్ పిహెచ్డి చేసి ఒక కాలేజీలో టీచర్స్గా లెక్చరర్స్గా మరి భారత పౌరులను విద్యార్థులు తీర్చిదిద్దేటోళ్ళు. కావున మీరు పరద చాటున మరి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కానీ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా మరి పూల రవీంద్ర గారికి ఓటు వేసి మరి పూల రవీంద్ర గెలిచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, బహుజనుల ఐక్యత చాటాలని మరి శాసన మండలిలో పూల రవీంద్ర గారిని పంపి మన అస్తిత్వం కోసం మన హక్కులను కూడా మనం సాధించుకోవాలి. కావున రేపు 27న జరిగే మరి ఎలక్షన్ పోలింగ్లో సార్ अपन सवार 27వ तारीख अपन एमएलसी वोट अपन पूला रविंद्र अन्ना छ ओने कंपलसरी वोट घालो ओने अपन छजो को ये राष्ट्र में अपन ఈ 25,000 तानी ఓట్ छ तम ఉపాధ్యాయులుగా తమ 10 పిల్లలను తమ తీర్చిదిద్దే వాళ్ళతో తెలివిగా ఉన్న మంచి ఓటు గాలను ఆంగలావడం कशन गन तो अब्बे तानी छजो को 2-3% छजो को मोट जाते वाल वो जो को अपने परिपालिंच रहे अपन अजी कतरागदाड अपन अजी हेट उंदर हेट कतरागदाड रा अपन कशन गन तो अपनी आंग जातानी अपन आशयाल गायकन को अपनी आंग जावनो जातानी अपन वोट घालनो कंपलसरी वोट घालतानी अपन पूला रविंद्र अन्ना गेलिपिंचनो कशन गन तो अपन भविष्य में अपनी अपन जाते वाल अपने ऊपर आवनो आतानी अपन छजो को राष्ट्र में अपनी परिपालिंचे विधंगा अपन आंग जावनो कशन गन तो अज्जी कतरादाड अन्नगारिन विधंगा रा अपन अज्जी अब छजो को व्यवस्था अपन ऊपर जावनो काबट्टी को पूला रवींद्र सवार 27వ तारीख कंपलसरी गेलिपिंचन तम छजो को తెలివిగా अपन कुणसी रजो मत्तु पानीयालन का ये पीसान का कुणसीना रजो तम देर वो दजो को ले लो ले लेताने तम अपन छजो को पूला रवींद्र गट्टी मदद देताने वोट घालताने गेलिपिंचलो गेलिपिंचन सवार शासन मंडलिया मेलो कशन गन तो अपने प्रति दानी की अपने मुंदु आवाच सार कशन गन तो अपन पिल्लले कुणसी इब्बंदी रहती अपन अन्नी विधालुगा आंग जातानी अपन काम कराला काम वच्चा होती कुणसी विधंगा वो दूसर साहब है 4 रेड्डी है वो 4 रेड्डी वाले घाले में कायारी को राष्ट्र व्याप्తంగా वो छजो को कतरा 3% 4% है। बुलेटिन लो शॉर्ट ब्रेक। వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఈ నెల 26న యాదాద్రి భువనగిరి జిల్లా వడాయిగూడెం వద్ద గల సురేంద్రపురి పంచముఖ హనుమాదీశ్వర దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మహాశివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వడాయిగూడెం వద్ద గల సురేంద్రపురి పంచముఖ హనుమాదీశ్వర దేవాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కమిటీ సభ్యులు మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వడ్డాయిగూడెం వద్ద గల సురేంద్రపురి పంచముఖ హనుమాన్దీశ్వర దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ మహాశివరాత్రి మహోత్సవాల భాగంగా 26వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు పంచామృత అభిషేకము, 10 గంటలకు రుద్రహవనము, ఉదయం 6 గంటలకు పంచామృత అభిషేకము, ఉదయం 10 గంటలకు రుద్రహవనము, సాయంత్రం 5 గంటలకు 101 అడుగుల శ్రీ నాగకోటేశ్వర విశ్వరూప పక్షాబ్ది ఉత్సవాలు, సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు పంచముఖ ఉమామహేశ్వర కళ్యాణము, 10 గంటల 30 నిమిషాల నుండి మహాన్యాసక పూర్వక లింగోద్భవకాల అభిషేకములలో భక్తులు స్థానికులందరూ హాజరై కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. అదేవిధంగా 26 బుధవారం రోజున సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు భువనగిరి ఆలేరు యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కుంద ఫౌండేషన్ సురేంద్రపురి వారి ద్వారా స్కాలర్షిప్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమము నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఇచ్చేసి స్కాలర్షిప్ల ప్రధానోత్సవం జరపనున్నారు. అదేవిధంగా సురేంద్రపురి చైర్మన్ కుంద ప్రతిభ, వారి కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే, ఎల్లుండి బుధవారం రోజున సురేంద్రపూర్లో మహాశివరాత్రి ఉత్సవాల గురించి ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని శివుడి అభిషేకాలు, కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా జరపబడును. దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నాం. అంతా భక్తులంతా కూడా సురేంద్రపూర్లో సర్వదేవ సన్నిధి, అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉంటారు. కాబట్టి మీరు ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చి మొత్తం అన్ని పూజలలో పాల్గొనవచ్చును. డైరెక్ట్గా ఈ అవకాశాన్ని భక్తులంతా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. భక్తులకు అన్ని పూజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్నీ ఉంటాయండి. వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఏదైనా కూడా అన్ని రకాల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. 12 గంటల వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయండి. కంటిన్యూ నడుస్తుంది. ఆ రుద్రహోమం తర్వాత సాయంత్రం 4 గంటలకి భావనాలయ అని వాళ్ళ భావనాలయ ట్రస్ట్ ద్వారా భరతనాట్యం, కూచిపూడి నృత్యం ఇక్కడ ప్రదర్శించబడుతుంది సురేంద్రపురి ఆలయ మహామండపంలో. దాని తర్వాత సాయంత్రం 4:30 గంటలకి మన భువనగిరి జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారి చేతి స్కాలర్షిప్ ప్రధాన కార్యక్రమం ఉంటుందండి. దాని తర్వాత 5 గంటలకి శ్రీ నాగకోటి, మనకు ఎక్కడా లేని విధంగా 101 అడుగుల నాగకోటికేశ్వర విశ్వరూపం మన సురేంద్రపూర్లో ఉన్నదండి. మనకి దాని ప్రారంభోత్సవం కూడా వారి చేతుల మీద, కలెక్టర్ గారి చేతుల, గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అవుతుంది. అది అయిపోయాక మళ్ళీ సాయంత్రం 7:30 గంటలకి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, అది సురేంద్రపురి ఆలయంలోనే జరుగుతుంది. దాని తర్వాత 10:30 కాడి నుంచి లింగోద్భవ కాల విశేషమైన అభిషేకం, మహాన్యాసపూర్వక లింగోద్భవ కాల పూజ అంటారు అండి. ఆ పూజ కూడా జరుగుతుందండి. చాలా గొప్పగా 12:30, 1 గంట దాకా మనకి పూజలే నడుస్తుంటాయి. అందరి జాగారం అవుతుంది అన్నట్టు. అట్లా ఈ పూజ
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్, కార్యదర్శి బుక్క రాంబాబు మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్, కార్యదర్శి బుక్క రాంబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులకు సరైన న్యాయం జరుగుతుందని భావించినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదని, అలాగే ఈ ప్రభుత్వంలోనైనా అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. జర్నలిస్టులపైన రాష్ట్రంలో అనేక దాడులు జరుగుతున్నాయని, జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. ఇళ్ల స్థలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వమే రివ్యూ పిటిషన్ వేసి వాదనలు వినిపించి అనుకూలమైన తీర్పు వచ్చే విధంగా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా వర్కింగ్ జర్నలిస్టులకు భద్రతతో కూడిన సౌకర్యం కల్పించాలని తెలిపారు. అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త అగ్రిటేషన్ కార్డులు ఇవ్వాలని అన్నారు. చిన్న మధ్య తరహా పత్రికలను మీడియా ప్యానల్ లిస్టులో చేర్చి అందులో పనిచేస్తున్న జర్నలిస్టులకు అగ్రిటేషన్ కార్డులు ఇవ్వాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రంలోనే కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చామని, ఇకనైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి జర్నలిస్టులకు న్యాయం చేసే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్, జిల్లా కార్యదర్శి బుక్క రాంబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్వాయి జానయ్య, నాయని శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చలిగంటి పుల్లారావు, జిల్లా సహాయ కార్యదర్శి ఎరుకల సైదులు గౌడ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు లింగాల సాయి, ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి నందిపాటి సైదులు, కోశాధికారి వేల్పుల ప్రవీణ్, కార్యవర్గ సభ్యులు రూతర్ భిక్షం, కృష్ణమూర్తి, పరమేష్, పుట్టరాంబాబు, గూడపూరి ప్రభాకర్, షేక్ అసీఫ్, బల్దాస్ శంకర్, భాస్కర్, సురేష్, కంచర్ల సురేందర్ తదితరులు పాల్గొన్నారు. మారటం లేదు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి సమస్యలను వెలికి తీర్చడంలో ముందుండే జర్నలిస్టుల సమస్యలు మాత్రం మరుగున పడిపోతున్నాయి. ప్రస్తుతం జర్నలిస్టుల పరిస్థితిని చూస్తే అసలు అడ్డకట్ట పోచకలా మారిందనే చెప్పవచ్చు. జర్నలిస్టులు కనీస అవసరాలైన జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి ఏ రకమైన సంక్షేమ కార్యక్రమం కానీ ఏ రకమైన వర్తింపజేసే అర్హులైన వాళ్ళకి ఎవరికి కూడా ఇంతవరకు ఏది రాకపోవటం మన దౌర్భాగ్యం. తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన దాంట్లో అగ్రగామిగా ఉన్నది మీడియా, జర్నలిస్టులు. అలాంటి జర్నలిస్టులకు గత ప్రభుత్వమే కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలే కానీ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. కనీస అవసరాలైన డబల్ బెడ్రూమ్లు కానీ, ఇండ్ల స్థలాలు కానీ, హెల్త్ కార్డుల విషయంలో కానీ ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేయాలి. అదేవిధంగా ఇటీవల జర్నలిస్టుల దాడులు విపరీతంగా అవుతున్నాయి. దీనికి ప్రత్యేక చట్టం తీసుకొచ్చి దాన్ని జీవో రూపంలో అమలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కార్యాలయంలోని అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిత్యం జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం చేస్తుంది. కావున ప్రభుత్వాలు గుర్తించి జర్నలిస్టుల యొక్క అవసరాలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వారి ప్రభుత్వాలు దృష్టి సారించాలని మా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మేము కోరుచున్నాము. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటి గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర రాజధానిలో మినహాయిస్తే అన్ని జిల్లాలు గ్రామీణ స్థాయి నుంచి విలేకరులు కానీ, రైతులు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ అందరూ ఓట్లేసి గెలిపించుకుంటేనే ఈరోజు ప్రభుత్వం వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదో నామమాత్రంగా హైదరాబాదులో జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చాము, ఇక ఇవే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలు దాటుతున్నప్పటికి కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలకంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు నేటికి కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. అప్పటి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పింది, అయినా కూడా జర్నలిస్టులకు ఒక్క హామీని కూడా నెరవేర్చిన దాఖలా లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జర్నలిస్టులకు పూర్తిస్థాయి న్యాయం చేస్తాము, ఇళ్ల స్థలాలు ఇస్తాము, వాళ్ళ హక్కులన్నింటినీ కూడా నెరవేరుస్తామని చెప్పి హామీలు ఇచ్చి
ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జర్నలిస్టులని ఏ కోశాన్ని కూడా పట్టించుకున్న పాపాన పోవట్లేదు. జర్నలిస్టులని నిరాదరణకు నిర్లక్ష్యానికి గురి చేస్తున్నది. మేము ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన మన సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా, చాలీచాలని జీతాలతో అరకొర బతుకులతో జర్నలిస్టులందరూ కూడా చాలా దయనీయమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి మీరు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి ఈ యొక్క జర్నలిస్టుల పక్షాన నిలబడి ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి సహకరించాలని చెప్పి ఈరోజు మనం కలెక్టర్ గారిని కోరడం జరిగింది. మనకు సుప్రీంకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పు ఇళ్ల స్థలాల విషయంలో వచ్చిన నేపథ్యంలో మీ యొక్క రాష్ట్ర సర్కారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ప్రభుత్వంగా వాదనలు వినిపించి జర్నలిస్టుల పక్షాన అనుకూలమైనటువంటి తీర్పు వచ్చి అందరు జర్నలిస్టులు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి హెల్త్ కార్డులు ఏ హాస్పిటల్లో కూడా సరిగ్గా పనిచేసే విధానం లేదు. కాబట్టి జర్నలిస్టులందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం తీసుకొచ్చి ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నాణ్యమైనటువంటి వైద్యము జర్నలిస్టులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా అక్రిడేషన్ కార్డులు ఇంతవరకు ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు. ఏమైనా కానీ వాటి పరిమితిని పెంచుకుంటూ తాత్సారం చేస్తున్నారు తప్పించి మీడియా అకాడమీ కానీ దీన్ని ప్రత్యేక చొరవ తీసుకొని అందరూ అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా జర్నలిస్టుల భద్రత చాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో కూడా జర్నలిస్టుల భద్రత చాలా గాల్లో దీపంగా మారింది. నిజమైన వార్తలు రాసేవాళ్ళు నిర్భయంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారికి ప్రాణాల మీదకి వచ్చి చనిపోవడం జరుగుతుంది, వాడిని హత్య చేయడం కూడా జరుగుతుంది, వాటి మీద దాడులు జరుగుతున్న జర్నలిస్టుల మీద. కాబట్టి జర్నలిస్టుల రక్షణ కోసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో కఠినమైన చట్టాలు తీసుకొని రావాలని చెప్పి నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరువవుతుంది. ఒకవైపు అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు ప్రజల బాధ్యతారహితము స్పష్టంగా కనబడుతోంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇటీవల నాంపల్లి మండల పరిధిలోని మల్లప్పరాజుపల్లి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనం వద్ద ఏర్పాటు చేసిన బోర్ మోటారు దొంగిలించడం జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా పలు గ్రామాల ప్రజలు మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరువవుతుంది. ఒకవైపు అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు ప్రజల బాధ్యతారహితము స్పష్టంగా కనబడుతుంది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇటీవల నాంపల్లి మండల పరిధిలోని మల్లప్పరాజుపల్లి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనం వద్ద ఏర్పాటు చేసిన బోరు మోటారు దొంగిలించబడడం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామ పంచాయతీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం పల్లె ప్రకృతి వనం వద్ద మొక్కల పెంపకానికి ఏర్పాటు చేసిన మోటారు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని తెలిపారు. గత కొద్ది నెలలుగా మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామంలో పల్లె ప్రకృతి వనానికి ఏర్పాటు చేసిన ఇనుప కంచెను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించడం జరిగింది. అదేవిధంగా స్వాములవారి లింగోటం గ్రామ పంచాయతీలోని శ్మశాన వాటిక వద్ద సింథటిక్ వాటర్ ట్యాంకులు, నీటి సరఫరా పైపులు, రక్షణ కొరకు ఏర్పాటు చేసిన ఇనుప కంచెను దొంగిలించడం జరిగింది. అదేవిధంగా సుంకశాల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం యొక్క కిటికీ అద్దాలను ధ్వంసం చేయడం జరిగింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి గ్రామ పంచాయతీలకు చెందిన ప్రభుత్వ ఆస్తులు దొంగిలించబడుతుంటే పర్యవేక్షణ చేసి కాపాడాల్సిన అధికారులు నిద్రమత్తును వేయడం లేదు. ఇకనైనా గ్రామ పంచాయతీలపై పర్యవేక్షణ చేసే ఉన్నతాధికారులు చొరవ చూపి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా, దొంగతనం చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై మండల పంచాయతీ అధికారిని ఎస్ ఝాన్సీని సత్య న్యూస్ వివరణ కోరగా మల్లపురాజుపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.
ఏం పేరు నీ పేరు? నా పేరు పల్లెటి ముత్యం, ఏ ఊరు మీది? మల్లప్రాజ్పల్లి. ఏం చేస్తుంటావు నువ్వు? నేను జీపీ వర్కర్ని. ఇక్కడ ఈ పల్లె ప్రకృతి ఉన్న దగ్గర మోటార్ పోయిందని మీరు ఎప్పుడు చూసిరు? మేము నిన్న చూసినాం సార్, ఒక 4 రోజుల కింద వచ్చిపోతే ఉన్నది. నిన్న చూస్తే లేదు. అందులో ఇటు వడ్డేరోళ్ళు రాయి కొట్టే వాళ్ళు వాళ్ళ మోటార్ కనెక్షన్ కట్ చేసి వాళ్ళ కలెక్షన్ ఇచ్చుకోరు, వైర్ కలెక్షన్ బోర్డు కలెక్షన్ ఇచ్చుకొని వాళ్ళు మిషన్లు వాడుకుంటారు. ఆ మిషన్ చూస్తే వాళ్ళ మోటార్ చూస్తే లేదు. వాళ్ళు అడిగిరా మీరు? వాళ్ళని అడగలే, ఎవరు లేరు. వాళ్ళు పొద్దుగాల వైర్ మేము కట్ చేసినాం. సెక్రటరీ గారికి ఏమన్నా సమాచారం ఇచ్చిరా? ఇచ్చిన. ఎవరు మీ సెక్రటరీ ఇప్పుడు? శంకర్. ఏమన్నా సార్ ఏమన్నారు? సార్ ఏమన్నాడు, ఇక పొద్దుగాల వచ్చి చెక్ చేసిండు. చెక్ చేసి ఆ వైర్ కూడా పీకేసి మొత్తం గ్రామ పంచాయతీలు వేసినాం. చూస్తే ఆ ఫోటోలు కూడా తీసుకొని పోయింది. ఓకే. పెద్ద మనిషి ఏం పేరు నీ పేరు? నా పేరు బోడకృష్ణ. బోడకృష్ణయేనా? ఏ ఊరు మీది? మల్లప్రాజ్పల్లి. ఇక్కడ మీరు ఏం చేస్తారు? మేము వర్కర్ చేస్తాం సార్. గ్రామ పంచాయతీ వర్కరు? ఇక్కడ ఈ పల్లె ప్రకృతి వనం దగ్గర మోటార్ పోయింది కదా, పోయింది సార్. ఎప్పుడు చూసారు మీరు? నేను నిన్న చూసిన సార్. రెండు చూసరికి పోయింది అది. 10 రోజులు 8 రోజుల కన్నా ఉండేది. మళ్ళీ నేను నీళ్ళు కడదామని వచ్చినాం. నిన్న నీళ్ళు కడదాము, పుల్ల చెట్టు కట్ చేద్దామని వచ్చినాం. వస్తే కాని వచ్చింది. లేదు సార్కు చెప్పినాం. మన మా ఎలక్షన్ ఈయనకు ముఖ్యంగా అందరికి చెప్పినాం. సెక్రటరీ చెప్పినావా? సెక్రటరీ కూడా ముఖ్యం చెప్పిండు. చెప్పండి, ఇలా ఏదో వైరు దాకించుకోరు సార్. అక్కడి నుంచి వైరు దాకించుకోరు. ఆ వైరు దాకించుకొని బండగొడితోలో ఎవడో తెలియదు, డైరెక్ట్ కలెక్షన్లో ఆ వైరు పెట్టుకున్నారు. వైరు పెట్టుకొని నడిపించుకోరు. మరి ఏదో మరి ఎవరు తీసారో తెలియదు సార్. అంతే. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి మల్లప్రాజుపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మల్లప్రాజుపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పల్లె ప్రకృతి వనం వద్ద ఇక్కడ ఉన్నటువంటి బోరు మోటార్ని ఇక్కడ కొంతమంది దుండగులు దొంగలించడం జరిగిందని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ముందు చూపుతోని దృఢ సంకల్పంతో ఇక్కడ పర్యావరణాన్ని కాపాడడానికి, అదేవిధంగా ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పడానికి ప్రభుత్వంచే ఏర్పాటు చేసినటువంటి పల్లె ప్రకృతి వనంలో రకరకాల పూల మొక్కలు, అదేవిధంగా చెట్లను పెంచి పోషించడానికి అవసరమయ్యే విధంగా ప్రభుత్వ నిధులతో గత సర్పంచ్ సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ బోరు మోటార్ను బిగించడం జరిగింది. ఈ సంపులో ఉన్నటువంటి మోటార్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించడం జరిగింది. ఇదే విధంగా చూసినట్టయితే నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి పలు గ్రామాలలో శ్మశాన వాటికలు, పాఠశాలలు, అదేవిధంగా పల్లె ప్రకృతి వనాల వద్ద ఈ వస్తువులు అనేవి దొంగలించబడడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లోనేమో పల్లె ప్రకృతి వనానికి చెందినటువంటి కంచెలు, అదే చుట్టూ ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్ కూడా దొంగలించడం జరిగింది. అదేవిధంగా చిట్టంపాడు గ్రామ పంచాయతీలో చూసినట్టయితే చుట్టూ పల్లె ప్రకృతి వనం యొక్క చుట్టూ ఫెన్సింగ్ కంచెను కూడా దొంగలించిన నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అధికారులు. అదేవిధంగా లింగోటం గ్రామంలో శ్మశాన వాటిక వద్ద ట్యాంకులు, ఆ ట్యాంకుపై ఉన్నట్టు సింథటిక్ ట్యాంకులను, పైప్ లైను, అదేవిధంగా మోటార్ను ఇవన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోవడమా, లేకపోతే ప్రజలే ఈ ప్రభుత్వ ఆస్తులను దొంగతనం చేస్తున్నారా, లేకపోతే వాంటెడ్గా గుర్తు తెలియని వ్యక్తులే ఈ ఊరికి దూరంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలలో ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టే విధంగా దుండగలే ప్రయత్నం చేస్తున్నారా అంతుచిక్కని విధంగా కనబడతా ఉన్నది. అదేవిధంగా మనం చూసినట్టయితే ప్రతి గ్రామంలో
పంచాయతీ కార్యదర్శి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అందుబాటులో లేకపోవడము, వాళ్ళ పర్యవేక్షణ లేకపోవడమే ఇక్కడ స్పష్టంగా మన కళ్ళ కనబడుతూ ఉన్నది. ఏ గ్రామ పంచాయతీలో చూసినా పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండకపోవడము, ఈ ప్రభుత్వ ఆస్తులపైన వాళ్ళు పర్యవేక్షణ లేకపోవడము, ఇక్కడ జరుగుతున్నటువంటి కారణాలకు వారే ఒక రకమైనటువంటి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఇకనైనా సరే ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులే కానీ, మండల ఉన్నతాధికారులే కానీ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా, ప్రభుత్వ ఆస్తులు దొంగతనం చేయకుండా ఉండడానికి చర్యలు చేపట్టి ఇక నుండైనా కాపాడాలని చెప్పేసి సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఇక ఈ గ్రామంలో చూసినట్టయితే, మల్లప్రాజుపల్లి గ్రామంలో చూసినట్టయితే ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పే విధంగా ఉన్నటువంటి ఈ పల్లె ప్రకృతి వనము అనేక సమస్యలతోటి నెలకొని ఉన్నప్పటికీ దీనిని గత సర్పంచ్ హయాంలో ఇక్కడ ఆదర్శ గ్రామ పంచాయతీగా చూపించడం కోసము రకరకాల సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేశారు. ఇందులో తన సొంత ఖర్చులతోని పూల మొక్కలు, పండ్ల మొక్కలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వాటి పోషణకు పట్టించుకునే వారే లేకుండా పోయారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఈ మల్లప్రాజుపల్లి గ్రామాన్ని పట్టించుకొని అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ వెంటనే దానిపైన దొంగిలించిన వ్యక్తులపైన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆ మోటారు ఎత్తుకెళ్లిన వారిపైన ఫిర్యాదు చేయాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. కాబట్టి ఇకనైనా ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి తమ ఆస్తులను కాపాడుకునే విధానం, ఇక్కడ ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజాధనంతో ఏర్పాటు చేసినాయని ప్రజలు కూడా గుర్తించి ఈ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉందని చెప్పేసి మేము సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఓవర్ టు స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం పాచిల్ల గ్రామానికి చెందిన రైతు తూనం నరేష్ 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. గత డిసెంబర్ నెలలో సమృద్ధిగా భూగర్భ జలాలు ఉండగా పంట చేతికి వస్తుందని భావించాడు. ఫిబ్రవరిలోనే ఎండలు మండుతుండడంతో బోరుబావుల్లో నీరు అడిగంటింది. పొట్ట పోసుకునే దశలో పంట ఎండిపోతుండడం చూసి తట్టుకోలేని రైతు వాటర్ ట్యాంకులను నెలకు 15,000కు అద్దెకు తీసుకొని సమీప రైతుల నుండి నీటిని తెచ్చుకొని పంటను కాపాడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పాచిల్ల గ్రామానికి చెందిన రైతు తూనం నరేష్ 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. గత డిసెంబర్ నెలలో సమృద్ధిగా భూగర్భ జలాలు ఉండగా పంట చేతికి వస్తుందని భావించాడు. ఫిబ్రవరి నెలలోనే ఎండలు ముదరడంతో బోరుబావులలో నీరు అడుగంటింది. పొట్ట పోసుకునే దశలోనే పంట ఎండిపోతుండడం చూసి తట్టుకోలేని రైతు వాటర్ ట్యాంకును నెలకు 15,000కు అద్దెకు తీసుకొని సమీప రైతుల నుంచి నీటిని తెచ్చుకొని పంటను కాపాడుకున్నానని అంటున్నారు. మండలంలోని గ్రామాలలో బురుజ్బాబి, కొమ్మాయిపల్లి, వెల్మజాల, సీతారాంపుర గ్రామాలలో కూడా ఇదే తరహాలో ఉందని, ప్రభుత్వం వెంటనే స్పందించి నవాబుపేట రిజర్వాయర్ నీరు విడవాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు. సంబంధిత అగ్రికల్చర్ అధికారులతో సర్వే చేయించి నష్టపోయిన రైతులను ప్రభుత్వం స్పందించి ఎకరాకన్నిటికీ 30,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జనని స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ చైర్మన్ మైదం భాస్కర్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక విఆర్ కళాశాలలో విద్యార్థులకు 2025 టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జననీ స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ చైర్మన్ మైదం భాస్కర్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక విఆర్ కళాశాలలో విద్యార్థులకు 2025 టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల స్థాయి 10వ తరగతి విద్యార్థులు సుమారు 250 మంది పాల్గొనడం ఇదే ప్రథమమని అన్నారు. అందరూ పోటీతత్వం పెంచుకోవాలని, ఈ టాలెంట్ టెస్ట్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టా శ్రీనివాస్, సంస్థ సభ్యులు పేరపు ఆనంద్, గుంతావత్ కమలాకర్, జూకంటి సంపత్, ఎలగందుల శ్రీకాంత్, జూకంటి కృష్ణ, జూకంటి సిద్ధులు, పడకంటి చంద్రశేఖర్, ఉదయ్, రామోజీ, దీపక్, చారి, కొంతం రవి, కర్ర వికాస్ తదితరులు పాల్గొన్నారు. సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ 2025 విజయవంతం చేసిన ఆలేరు మండలంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకి మరియు విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున మా జననీ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ విని ఎరుగని రీతిలో ఆలేరు మండల స్థాయిలో 223 మంది విద్యార్థులు మన విఆర్ వెంకటరమణ జూనియర్ కళాశాలలో మేము నిర్వహించిన టాలెంట్ టెస్ట్ 2025 పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా వారికి పేరు పేరున ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో కూడా విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, అలాగే చలివేంద్రాలు కానీ, బ్లడ్ డొనేషన్స్ కానీ, పేద విద్యార్థులకు ఉచితంగా చదివించడం కానీ రకరకాలుగా అయినా సరే మా సంస్థ ద్వారా ముందుకెళ్తాం. మా సంస్థ సభ్యులు కోఆపరేషన్ వల్ల ప్రతిదీ సాధ్యమవుతుంది. కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వెంకటరమణ జూనియర్ కళాశాల మాకు ఆతిథ్యం ఇచ్చి వారి బిల్డింగ్ ఇచ్చినందుకు మన అయ్యప్ప సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మా సంస్థకు ప్రజలందరూ కానీ, మేధావులందరూ కానీ సహకరించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని చిన్న కొండూరులో గల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఆవరణలో కాశీ విశ్వేశ్వర స్వామి సహిత భవానీమాత కళ్యాణోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గణపతి పూజ, స్వస్తిహ పుణ్యవాచనం, నవగ్రహ మంట, ఓరాధన, ధ్వజారోహణ, శ్రీ ఆంజనేయ స్వామికి అభిషేకం, రుద్రాభిషేకం, మంగళహారతి, మంత్రపుష్యము, తీర్థప్రసాద వితరణ తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మున్సిపల్ పరిధిలోని చిన్నగోడూరు రోడ్లో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ఆవరణలో కాశీ విశ్వేశ్వర స్వామి సహిత భవానీమాత కళ్యాణోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గణపతి పూజ, స్వస్తి పుణ్యవచనం, నవగ్రహ మండపారాధన, ధ్వజారోహణ, శ్రీ ఆంజనేయ స్వామికి అభిషేకము, రుద్రాభిషేకము, మంగళహారతి, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వితరణ తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిర్వహణదాతలు ఉప్పల కృష్ణ దంపతులు, పురపాలక మాజీ చైర్మన్ వెండెడి రాజు, బత్తుల శ్రీశైలం గౌడ్, మాజీ సీతారామచంద్రస్వామి దేవస్థాన చైర్మన్ దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, బొబ్బిళ్ల మురళి, మోదాల రమేష్ గౌడ్, గుజ్జుల సురేందర్ రెడ్డి,
బూడిగ బాలకృష్ణ గౌడ్, నరసింహ గౌడ్, మల్లేశం గౌడ్, చెరుకు లింగస్వామి గౌడ్, మూనుకుంట్ల సత్యనారాయణ గౌడ్, గుజ్జుల రవీందర్ రెడ్డి, కాస్తుల వెంకటేశం, నల్ల పర్వతాలు యాదవ్, ఆవుల యేసు, ఉప్పల కేదారి, కామిశెట్టి శైలజా భాస్కర్, బత్తుల లత, అనురాధ, మామిడి వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. పేద ప్రజలకు 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్న నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బందికి ప్రజలు సహకరించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఖేలో ఇండియా ఉమెన్స్ ఉషు లీగ్ సండాలో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా విద్యార్థులు. వాల్టా చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ 100% ఓటు హక్కు వినియోగించుకోవాలన్న డాక్టర్ బొమ్మరవైన కేశవులు ముదిరాజ్. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని ఘనంగా సన్మానించిన సిపిఎం పార్టీ చౌటుపల్ మున్సిపల్ కమిటీ కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యుడు గోశేఖర్ కరుణాకర్. తపస్ బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డిని గెలిపించాలన్న బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి. హైదరాబాద్లోని మలక్పేట యశోద ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్న సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ ఆర్ నివాలిక. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పూల రవీందర్ను గెలిపించాలన్న కట్టెల శివకుమార్. ఈ నెల 27న సురేంద్రపురి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన టీయూడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న నాంపల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలు. మండుతున్న ఎండలు, ఎండిపోతున్న వరి, ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. జనని స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్, చైర్మన్ మైదం భాస్కర్ ఆధ్వర్యంలో విఆర్ కళాశాల విద్యార్థులకు టాలెంట్ టెస్ట్. చౌటుపల్ మున్సిపల్ పరిధిలోనే చిన్నగూడూరు రోడ్లో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ఆవరణలో ఘనంగా కాశీ విశ్వేశ్వర స్వామి సహిత భవానీమాత కళ్యాణోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.